రైతు సోదరులకు నమస్కారం. ప్రతి బుధవారం 6 గంటల 20 నిమిషాలకు కోకో సాగు విధానాలపై మోనలి సంస్థ అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలకు స్వాగతం. కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో పాక్షిక నీడ కింద అంతర పంటగా సాగయ్యే కోకో తోటలు నాటిన 3వ సంవత్సరం నుంచి ఫలసాయాన్ని అందిస్తాయి. అయితే ఈ తోటలు ప్రతి ఏటా క్రమం తప్పకుండా కాపునివ్వాలన్నా, చీడపీడల బారిన పడకుండా మంచి దిగుబడినివ్వాలన్నా తప్పనిసరిగా చేపట్టాల్సింది ప్రూనింగ్ యాజమాన్యం. కొమ్మ కత్తిరింపులనే ప్రూనింగ్ అంటారు. ప్రస్తుత సమయంలో జూన్ మాసానికల్లా తోటల్లో కోతలు పూర్తయిపోతాయి. కోతల అనంతరం ఈ కాపునిచ్చే తోటల్లో కొమ్మ కత్తిరింపులు చేపట్టాలి. కొమ్మ కత్తిరింపులు ఎలా చేపట్టాలో, ఎందుకు చేపట్టాలో మోండలి సంస్థ ఏలూరు జిల్లా సాంకేతిక అధికారి కె మనోజ్ కుమార్ రెడ్డి నుంచి తెలుసుకుందాం. కోకో తోటలను విదేశాల్లో ఏకపంటగా పండిస్తుంటారు. అదే మన రాష్ట్రాల్లో మనం అంతర పంటగా కొబ్బరిలోను, ఆయిల్ పామ్ తోటల్లోనూ పెంచుకుంటుంటాము. కాబట్టి కోకో తోట వలన ప్రధాన పంటలైన కొబ్బరి, ఆయిల్ పామ్ తోటలకు అదేవిధంగా కోకో పంటకు నష్టం కలగకుండా చూసుకోవాలి. అలా చూసుకోవాలంటే ఏకైక మార్గం మనకి కొమ్మ కత్తిరింపులు. కొమ్మ కత్తిరింపులు చేసేటప్పుడు రైతులు చాలా అపోహ ఉంటది. కొమ్మ కత్తిరింపులు చేయటం వలన దిగుబడులు తగ్గుతాయి అనే అపోహ ఉంటది. కోకోలో కొమ్మ కత్తిరింపులు చేయకపోవటం వల్ల 2 రకాల నష్టాలు జరుగుతుంటాయి. అవి ఏంటనగా పోషకాలు తీసుకునే దానిలో ముఖ్యంగా అవసరం లేని కొమ్మలు, చుపాన్లు లేదంటే పిలకలు ఇలాంటివి వాటికి పోషకాలు వృధాగా పోతుంటాయి. అవి తీసేయటం వలన ప్రధాన కాండంకి మరియు కాయలు ఆ బలాలను తీసుకొని, పోషకాలను తీసుకొని అధిక దిగుబడులు రావటానికి అనుకూలంగా ఉంటది. అదేవిధంగా కొమ్మ కత్తిరింపులు చేయకపోవటం వల్ల మనకి చెట్టు దృఢంగా పెరిగి లోపల గాలి, వెలుతురు సరిగ్గా వెళ్ళకపోవటం వల్ల లోపల హ్యూమిడిటీ ఏర్పడుతుంది. దీనివలన హానికరమైన మైక్రో క్లైమేట్ ఏర్పడి ఫైటోథోరా అనే శిలీంధ్రం డెవలప్ చెంది కాయకుళ్ళు, పిందెకుళ్ళు వంటివి వ్యాపిస్తుంటాయి. దీని మూలాన మనకి దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా శాస్త్రీయంగా కొమ్మ కత్తిరింపులు చేసుకున్న తోటలు, చేసుకోలేని తోటల్లో దగ్గర దగ్గర 20-30% దిగుబడులు తగ్గటం చూస్తున్నాము. కాబట్టి రైతు సోదరులందరూ ప్రూనింగ్ అనే చర్య చేపట్టాలి. దిగుబడినిచ్చే కోకో తోటల్లో 2 రకాల ప్రూనింగ్స్ కొమ్మ కత్తిరింపులు చేసుకుంటుంటాము. అది ఒకటి హార్డెన్ ప్రూనింగ్ అండ్ శానిటరీ ప్రూనింగ్. ఈ హార్డెన్ ప్రూనింగ్ అనేది ముఖ్యంగా మనం తొలకరి వానలు స్టార్ట్ అయ్యే ముందు ఎండల తీవ్రత తగ్గాక స్టార్ట్ చేసుకోవాలి. హార్డెన్ ప్రూనింగ్‌లో ముఖ్యంగా మనం బాగా భూమి వైపు వాలిన కొమ్మలు, లోన ఒకదాంట్లో ఒకటి ఇరుక్కున్న కొమ్మలు, లేత పిలకలు, ఎండిన కొమ్మలు, నెక్స్టు బాగా హైట్ ఎదిగిన కొమ్మలను కత్తిరించుకోవాలి. ఇలా కత్తిరించుకునేటప్పుడు చెట్టు హైట్‌ని 10-12 అడుగుల కన్నా ఎత్తు ఎదగకుండా మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కత్తిరించేటప్పుడు కొమ్మల్ని 45 డౌన్‌వర్డ్ డిగ్రీలో మాత్రమే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక కొమ్మలకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నరికిన కొమ్మల్ని మనం బోర్డాక్స్ మిశ్రమం కానీ, లేదంటే కాపర్ ఆక్సీ క్లోరైడ్ మిశ్రమాన్ని పేస్ట్‌లాగా చేసి మనం నరికిన కొమ్మలకి పేస్ట్‌లాగా పూసుకోవాలి. ఇలా పూసుకోవడం వలన మనకి ఎటువంటి తెగులు వ్యాప్తి చెందకుండా అరికట్టుకున్నోళ్ళం అవుతాము. అదేవిధంగా శానిటరీ ప్రూనింగ్. ఈ ప్రూనింగ్ వచ్చేసి మనం ప్రతి నెల లేత పిలకలు కాండం నుంచి వచ్చే లేత పిలకలు, వాటర్ చుపాన్స్, ఎండిపోయిన కాయలు, ఎండిపోయిన డిసీజ్ వచ్చిన కొమ్మలను ప్రతి నెల మనం తీసుకుంటూ ఉండాలి. కోకో తోటల్లో రైతులు ముఖ్యంగా చూసుకోవాల్సింది సరైన సమయం, సరైన పద్ధతి. ఈ 2 కరెక్ట్‌గా ఫాలో అవుతుండాలి. ఇలా ఒకసారి ప్రూనింగ్ కొమ్మ కత్తిరింపులు చేసిన తోటల్లో గాలి ప్లస్ వెలుతురు చెట్టు కాండంపై వెళ్ళి సూర్యరశ్మి కిరణాలు చేరి చెట్టుపై ఉన్న కుషన్స్ అంటే పూతనిచ్చే కుషన్స్ ఉంటాయి. ఆ కుషన్స్ మీద పడటం వల్ల అవి ఉత్తేజపరిచి ఎక్కువ పూతని, పిందెల్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. కావున రైతు సోదరులందరూ సరైన సమయంలో, సరైన పద్ధతిలో మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. చివరగా నేను చెప్పదలుచుకుంది కొ కొమ్మ కత్తిరింపులు చేయని తోటలు బయటకి చూడటానికి చాలా అందంగా, చాలా దట్టంగా కనిపిస్తాయి. కానీ లోపల కాండం ఖాళీగా కనిపిస్తుంది. అదే కొమ్మ కత్తిరింపులు చేసిన తోటలు చూడటానికి విశాలంగా గాలి, వెలుతురు సోకి కాండం నిండా కాయలు
మంచి దిగుబడిని ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. కావున రైతు సోదరులందరూ ఇటువంటి చిన్న చిన్న సలహాలన్నీ పాటిస్తూ ఎక్కువ దిగుబడులు పొందుతారని ఆశిస్తున్నాము. కొమ్మ కత్తిరింపును ప్రతి ఏటా చేపట్టడం వల్ల ప్రతి చెట్టు నుంచి 50 నుంచి 60 కిలోల కాయ దిగుబడి, ఎకరాకు 5 క్వింటాళ్ల గింజ దిగుబడి వస్తోందంటున్నారు తూర్పుగోదావరి జిల్లా చాగల్లు గ్రామ రైతు కోడూరి ప్రసాదరావు. అలా అని మరీ ఎక్కువగా ప్రూనింగ్ చేపట్టకూడదంటూ తన అనుభవాలు తెలియజేస్తున్నారు. మేము గత 15 సంవత్సరాలుగా నేను ఈ కోకోతో సాగులో ఉన్నానండి. 15-16లో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు నేను సుమారుగా 11 ఎకరాల వరకు డెవలప్ చేశాను. ఈ సంవత్సరం కూడా నేను కొత్త ప్లాంటేషన్ ఫర్దర్గా ఒక 5 ఎకరాలు కూడా వేసాము. ప్రధానంగా మనకి ఇప్పుడు ఈ నెలలో జూన్ జూలై నెలల్లో మనం చెట్టు కొమ్మల్ని ఎక్కువగా తీసేయటం వల్ల మనకి ఆదాయం మరి పంట దిగుబడి కూడా పెరుగుతుందని చెప్పేసి నేను గుర్తించాను. కనుక నేను ఎక్కువగా ఏంటంటే జూన్ నెలలో ఒకసారి, నవంబరు డిసెంబర్ మధ్యలో ఒకసారి 2 సార్లుగా కొమ్మ కత్తిరింపు మాత్రం చేస్తూ ఉంటానండి. మనకి ఎక్కువగా సూర్యరశ్మి అంతా కూడా కాండం వరకు వెళ్ళి ఇది మనకి పూత పిండి కూడా బాగా నిలబడుతుందండి. దాంట్లో ఈల్డింగ్ కూడా చాలా బాగా వస్తుందని నేను గుర్తించాను. ఇది నా పర్సనల్ ఒపీనియన్. మనకి ఎక్కువగా ఏంటంటే అండి కొమ్మలు కత్తిరించేటప్పుడు ప్రధానంగా మనం చూడవలసింది చెట్టు మొత్తం అంతా కూడా సూర్యరశ్మి తగిలేలాగా బ్రాంచెస్ అన్నీ బాగా తక్కువగా ఉండేలాగా చూసుకుని మా చుట్టూరు వాలిపోయిన కొమ్మలన్నీ కట్ చేసేసేసి పైకి కూడా కొన్ని వేస్టేజ్ వస్తూ ఉంటాయండి కొమ్మలు. ఆ కొమ్మల వల్ల మనకు ఉపయోగం ఉండదు. హైట్ పెరిగిపోతూ ఉంటుంది. రేపు హార్వెస్టింగ్కి అన్నిటికీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ లేకుండా ఉండటం కోసం అవి కూడా ఎక్కువగా కట్ చేసుకుంటే మనం కొమ్మలకి తగ్గించుకుంటూ ఉంటే మనకి ఆదాయం పెరుగుతాకి అవకాశాలు ఉన్నాయి. పూత బాగా డెవలప్ అవుద్ది, పిండి డెవలప్ అవుద్ది. తద్వారా మన ఫ్రూట్ కూడా బాగా నిలబడి ఎక్కువ కాయలు మనకి కాయటానికి అవకాశం ఉందండి. సరాసరిగా మనకి ఒక మొక్కకు వచ్చేసి 50 నుంచి 60 కాయలు ఉంటే మంచి దిగుబడి, అది కూడా 5 క్వింటాల వరకు వస్తుందని నా అభిప్రాయం. బాగా హెవీగా ప్యూనింగ్ చేసినా మళ్ళీ అది కూడా మనకి కాండం మీద వరకు ఎక్కువ సూర్యరశ్మి పడి ఫ్లవరింగ్ అంతా మాడిపోయి సంపర్కం జరగకుండా అయిపోయి క్రాప్ తగ్గిపోతుందండి. దాన్ని బట్టి మనం రైతులు మన ప్లాంట్ యొక్క స్వభావాన్ని బట్టి, ప్లాంట్ యొక్క సైజుని బట్టి ప్యూనింగ్ చేసుకునేది పద్ధతిని ఎంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. హార్వెస్టింగ్ టైంలో కనిపిస్తూ ఉంటుంది కొన్ని చీడలు, కొన్ని పై తొక్కపోయిన కొమ్మలు ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ప్రూనింగ్ టైంలో మొత్తం కట్ చేసేసి, ఒకవేళ ఏదైనా పెద్ద కొమ్మ కట్ చేసిన వల్ల చెట్టుకి ఏదైనా ఇబ్బంది అనుకుంటే కాపర్ క్లోరైడ్ మనం స్ప్రే చేసుకుంటాం. కానీ మనకి చెట్టు కూడా పాడవకుండా ఉంటుంది. ఎక్కువగా మనం ప్యూనింగ్ చేసడం వల్ల వచ్చే లాభాలు అన్ని దృష్టిలో పెట్టుకుని చేసుకుంటే దీనివల్ల మనకు వచ్చే ప్రాఫిట్ కూడా పెరుగుతుంది. కోకోను 24 సంవత్సరాలుగా పండిస్తున్న రైతు నందిగం సురేంద్ర మాట్లాడుతూ, మాది మొత్తం కలిపి 24 ఎకరాల భూమి అండి ఇది. ఈ 24 ఎకరాల్లో 10 ఎకరాలు కొబ్బరి తోట, 14 ఎకరాలు పామాయిల్. ఈ 24 ఎకరాల్లో మేము ఈ అంతర పంటగా కోకో తోట వేసామండి. మాకు 4 క్వింటాల నుంచి 4.5 క్వింటాలు దిగుబడి వస్తుందండి ఈ పంట నుంచి. మాకు ఈ కోకో యాజమాన్య పద్ధతుల్లో మేము మొట్టమొదటిగా ఎక్కువ కొమ్మ కత్తిరింపుని చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటాం. జూన్ నెలలో అంటే వర్షం పడే టైంలో మొత్తం కూలింగ్ అయ్యాక అప్పుడు కొమ్మ కత్తిరింపు మొదలు పెడతామండి. అలాగే వర్షాకాలం చివరిలో మళ్ళీ కొమ్మ కత్తిరింపు చేస్తామండి. ఈ కొమ్మ కత్తిరింపుల వల్ల మనకి చాలా లాభాలు ఉంటాయి. చెట్టుకి గాలి తగలడం, మళ్ళీ కొంచెం ఎండ తగలడం. దీనివల్ల ఏమవుద్దంటే మనకి పూత పిండి బాగా రావడం జరుగుతుంది. దీనివల్ల ఈ కోకో చెట్టుకి వాలిపోయిన కొమ్మలు, అలాగే చెట్టు మొదల్లో రెడ్లు తయారవుతాయండి. అవి కూడా కట్ చేసేస్తే చెట్టు కొంచెం బలంగా పెరుగుద్దండి. మీకు ఈ కొమ్మ కత్తిరింపుల్లో డౌట్ కానీ ఉంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అన్నా లేదా క్యాడ్బరీ వాళ్ళన్నా కనుక్కుంటే వాళ్ళు మీకు అన్నీ వివరంగా చెప్తారు. ఏదైనా డౌట్లు ఉంటే మీకు క్లియర్ చేస్తారు వాళ్ళు. కాపునిచ్చే కోకో తోటల్లో ప్రూనింగ్ యాజమాన్యం గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే బుధవారం ప్రసారమయ్యే కార్యక్రమంలో లేత తోటల్లో ప్రూనింగ్ ఎలా చేపట్టాలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. కోకో సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాల కోసం అసిస్టెంట్ మేనేజర్ రవీంద్రరావును 9849978752 ఫోన్ నెంబర్లో సంప్రదించగలరు.